In yesterday class we discussed about stresses. So definition of stress and what are the types of stresses according to the type of body and according to the nature of the stress we discussed. In today class we discussed about what is strain and different types of strains. Okay, so strain is defined as the deformation produced per unit of original length denoted by the letter epsilon or small e. So strain, deformation produced per unit length. Okay, so deformation produced per unit length. సో ఏంటి, యూనిట్ లెంత్లో లోడ్, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల డిఫార్మేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి దాన్నే నథింగ్ బట్ స్ట్రెయిన్ అన్నారు. సో ఆ స్ట్రెయిన్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ ఎప్సిలాన్ ఆర్ స్మాల్ ఈ. ఫార్ములా ఫర్ స్ట్రెయిన్ ఈజ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో ఒరిజినల్ డైమెన్షన్ ఎంతైతే ఉంటుంది ఆ ఒరిజినల్ డైమెన్షన్ వచ్చేసరికి ఎల్ అండ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ వచ్చేసరికి ఎక్స్. So this is the formula for the strain for one dimensional condition. So one dimensional strain వచ్చేసరికి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంది. సో ఆ లెంత్ మాత్రమే ఉన్నప్పుడు క్యాంటిలివర్ బీమ్ కింద కన్సిడర్ చేసుకుంటే, సో ఈ ఎల్ ఇది ఒరిజినల్ లెంత్ అండ్ నెక్స్ట్ డెల్టా ఎల్ వచ్చేసరికి ఈ బాడీలో ఉన్నటువంటి డిఫార్మేషన్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఆ డిఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎల్. సో ఫర్ ఇది వన్ డైమెన్షన్ అండ్ నెక్స్ట్ ఫర్ టూ డైమెన్షన్. సో ఫర్ టూ డైమెన్షన్ వచ్చేసరికి లెంత్ బ్రెడ్త్ రెండు ఉంటాయి. సో లెంత్ వచ్చేసరికి ఏమో ఒరిజినల్ డైమెన్షన్ క్యాపిటల్ ఎల్ అండ్ క్యాపిటల్ బి. సో డిఫార్మేషన్ వచ్చేసరికి ఎల్ కాస్త డెల్టా ఎల్ అయింది అండ్ నెక్స్ట్ బి కాస్త డెల్టా బి అయింది. ఫర్ టూ డైమెన్షన్ స్ట్రెయిన్ డెల్టా ఎల్ ఈజ్ ద deformation about lengthwise and delta b is the deformation about breadthwise. So strain, deformation produced per unit of original length. Formula for the strain is change in dimension by original dimension. For single ante one dimensional strain delta l and two dimensional strain is delta l and delta b. So strains can be classified. So classification of strains: tensile strain, compressive strain, shear or transverse strain, volumetric strain. So tensile strain, so tensile and nothing but tension. So due to tension tensile strain is formed. So that tensile strain is denoted by the letter epsilon t or small e suffix t. Okay, so compressive strain is epsilon c, shear or transverse strain epsilon s and volumetric strain epsilon v. Okay, so tensile strain formula epsilon t equal to జనరల్గా స్ట్రెయిన్ వచ్చేసరికి చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఫర్ స్ట్రెయిన్, జనరల్ ఫార్ములా. సో కమింగ్ టు ది టెన్సైల్ స్ట్రెయిన్, formula for the tensile strain is increase in length by original length. Okay, increase in length by original length. And for compressive strain decrease in length by original length. So tensile అని అంటే ఎస్టర్డే క్లాస్లో టెన్సైల్ స్ట్రెస్ వచ్చేసరికి పుల్లింగ్ స్ట్రెస్ పుషింగ్ స్ట్రెస్ అని చెప్పాను కదా. సో అదే కండిషన్. సో టెన్సైల్ అని అంటే ఇంక్రీజ్ ఇన్ లెంత్ కండిషన్ వచ్చేసరికి టెన్సైల్ కింద తీసుకుంటే, కంప్రెసివ్ స్ట్రెయిన్ వచ్చేసరికి డిక్రీజ్ ఇన్ లెంత్ కింద తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ స్ట్రెయిన్స్ వచ్చేసరికి ఎయిదర్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ అనేది వచ్చేసరికి ఏంటి అని అంటే లెంత్, మనం ఏ లెంత్ వైజ్గా తీసుకుంటున్నామా అంటే టెన్షన్ పరంగా తీసుకుంటున్నామా స్ట్రెయిన్ అనేది, లేదా డిక్రీజ్ ఇన్ లెంత్ వైజ్గా తీసుకుంటున్నామా అనేది డినోట్ అవుతుంది. అది సో దాని మీద బేస్ అయ్యి ఎయిదర్ ఇట్ ఈస్ టెన్సైల్ స్ట్రెయిన్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ది షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెయిన్
consider diagram. So for one dimension strain జనరల్గా ABCD అనే స్క్వేర్ బ్లాక్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో 1 డైమెన్షన్. సో ఏ నుంచి బి దాకున్న లెంత్ బి నుంచి B' బి యొక్క పొజిషన్ B' షిఫ్ట్ అయితే సి యొక్క పొజిషన్ C' షిఫ్ట్ అయింది. సో B' C' మధ్యన గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ DS, ఆ లెంత్. సో షియర్ స్ట్రెయిన్, సో 1 డైమెన్షనల్కి వచ్చేసరికి ఇలా కన్సిడర్ చేస్తే అసలు షియర్ స్ట్రెయిన్ ఫార్ములా వచ్చేసరికి మెజర్ ఆఫ్ ది యాంగిల్ త్రూ విచ్ ఏ బాడీ ఈజ్ డిస్టార్టెడ్ బై ది అప్లైడ్ ఫోర్సెస్. సో ఏడి ప్లేస్ మారలేదు. సో ఏడి ప్లేస్ మాత్రం దాని ప్లేస్లో ఆ పొజిషన్, సో ఏ పొజిషన్ ఏలో స్టాండర్డ్ అయింది, డి పొజిషన్ డిలో స్టాండర్డ్ అయింది. కానీ బి నుంచి దాని యొక్క పొజిషన్ B' షిఫ్ట్ అయితే అక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, సి నుంచి C' కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఈ షియర్ స్ట్రెయిన్కి వచ్చేసరికి మనం ఎలా మెజర్ చేస్తాము, మెజర్ ఆఫ్ ది యాంగిల్ త్రూ విచ్ ఏ బాడీ ఈజ్ డిస్టార్టెడ్ బై ది అప్లైడ్ ఫోర్స్. సో అప్లైడ్ ఫోర్స్ అనేది అప్లై అయిన తర్వాత బాడీ వచ్చేసరికి కొంత డిస్టార్షన్ అనేది జరిగింది. సో ఆ డిస్టార్షన్ వచ్చేసరికి ఆ డిస్టార్ట్ అయినటువంటి యాంగిల్ని మెజర్ చేయడానికి షియర్ స్ట్రెస్, సో ఆ యాంగిల్ని మెజర్ చేస్తూ షియర్ స్ట్రెస్ అనేది డినోట్ చేయొచ్చు. సో ఫార్ములా ఫర్ ది షియర్ స్ట్రెయిన్ ఈజ్ DS/L, నథింగ్ బట్ tan phi, వేర్ phi ఈక్వల్ టు రేడియన్స్. సో మనం ఇక్కడ మెజర్ చేసేది యాంగిల్సే కాబట్టి సో tan phi. ఓకే, సో phi ఈజ్ నథింగ్ బట్ రేడియన్. అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ the ratio between the change in the volume and the original volume when a body is subjected to external force. సో బాడీ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి సబ్జెక్ట్ అవుతూ ఉందో సో దాంట్లో వచ్చేసరికి ఒరిజినల్ వాల్యూమ్ కాస్త ఎక్స్టర్నల్ లోడ్స్ అని అప్లై అవ్వడం వల్ల దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఎంత వాల్యూమ్ అనేది చేంజ్ అయింది ఉన్నటువంటి ఆ వాల్యూమ్ డివైడెడ్ బై ఎంత ఒరిజినల్ వాల్యూమ్ అనేది ఉంది. సో ఈ రెండింటి యొక్క రేషియో ఈజ్ నథింగ్ బట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ εV. సో ఫార్ములా ఈజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ΔV అండ్ ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ capital V. So that is volumetric strain. In another words, volumetric strain is the algebraic sum of all the linear or axial strains, that is epsilon xx, epsilon yy and epsilon zz are the strains in 3 mutually perpendicular directions. So algebraic sum of all the linear or axial strains. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వచ్చేసరికి లీనియర్ స్ట్రెయిన్స్ ఏవై ఉన్నాయి, యాక్సియల్ స్ట్రెయిన్స్, వాటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్నే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్లో అని అంటే XX యాక్సిస్, YY యాక్సిస్, ZZ యాక్సిస్లో స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ స్ట్రెయిన్స్ వచ్చేసరికి త్రూ వాల్యూమ్ అని అంటే ఈ ఆల్జిబ్రిక్ సమ్ ఈ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్నటువంటి స్ట్రెయిన్స్ని టోటల్గా కన్సిడర్ చేయడమే నథింగ్ బట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ టెన్సైల్ స్ట్రెయిన్, compressive strain, shear or transverse strain, volumetric strain. Generally main formula for the strain is change in dimension by original dimension, and for tensile strain increase in length by original length, and compressive strain is decrease in length by original length, and shear strain is DS/L, nothing but tan phi, and for volumetric strain is change in volume by original volume. So this is about the definition of stress and strain and classification of stresses and classification of strains. Coming to the stress strain diagram. So this is the stress strain diagram. Point O, x-axis and y-axis. In x-axis strain is in x-axis, and for y-axis
stress is in y axis. So a specimen of structural steel is grip between the jaws of universal testing machine. The load and the extension in a specified length are observed simultaneously. Using load and extension, stresses and strains are calculated. సో ఏంటి, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ ద్వారా సో ఒక స్పెసిమెన్ అనేది కన్సిడర్ చేసుకొని, సో ఆ స్టీల్ స్ట్రక్చరల్ స్పెసిమెన్ వచ్చేసరికి 2 గ్రిప్స్ ఆ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అనేది ఉంది. సో ఆ 2 గ్రిప్స్ నథింగ్ బట్ జాస్ మధ్య పెట్టి దాన్ని టెస్ట్ చేశారు. సో దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏంటి, లోడ్ అండ్ ద ఎక్స్టెన్షన్. సో లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సో ఆ బాడీలో వచ్చేసరికి ఆ బాడీలో ఎక్స్టెన్షన్ అనేది ఎలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పెసిఫైడ్ లెన్స్ ఆర్ అబ్జర్వ్డ్. సో ఆ లెన్స్ వచ్చేసరికి ఆ లెన్స్ అబ్జర్వ్ చేశారు. సో సైమల్టేనియస్గా లోడ్ అండ్ నెక్స్ట్ ఎంత ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది అని. సో దానికి స్ట్రెసెస్ అనేవి ఎలా ఉన్నాయి, స్ట్రెయిన్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది వాటిని క్యాలిక్యులేట్ చేసి ఒక గ్రాఫ్ లాగా ప్లాట్ చేస్తే, సో ఎక్స్ఎక్స్ యాక్సిస్లో వచ్చేసరికి ఏమో స్ట్రెయిన్ని కన్సిడర్ చేశారు అండ్ వైవై యాక్సిస్లోనేమో స్ట్రెస్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రాము మనం డ్రా చేస్తాం. సో ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వచ్చేసరికి చూడండి 0 to A అండ్ నెక్స్ట్ ఏ నుంచి బి, సో బి నుంచి సి నుంచి మళ్ళీ డిక్రీజ్ అయింది. సో D to E నార్మల్, సో అంటే నార్మల్ లైన్ అనేది. అండ్ నెక్స్ట్ E to F కర్వ్ ఫామ్ అయింది. సో F నుంచి G అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి బ్రేకేజ్. ఓకే, సో 0 to B, సో 0 to B పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఎలాస్టిక్ రేంజ్. అండ్ నెక్స్ట్ B to D, సో B to D ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ప్లాస్టిసిటీ ఆర్ ఈల్డింగ్ స్టేజ్. సో 0 to B వచ్చేసరికి ఎలాస్టిక్ రేంజ్లో ఉంటే అండ్ నెక్స్ట్ B to D పాయింట్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లాస్టిసిటీ ఆర్ ఈల్డింగ్. అండ్ నెక్స్ట్ D to E, బిట్వీన్ D to E స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ ఈజ్ అండర్ D to E and in from F to G, that is the fracture zone. Okay, so for stress strain diagram, after plotting the graph, 0 to B range is elastic range and between B to D perfect plasticity or yielding range, and for D to E strain hardening range, and after F to G that is a fracture range. So point A, nothing but point A is the limit of proportionality and point B is the elastic limit and point C. So point C is upper yielding point and point D is lower yielding point and point E is strain hardening point and point F is ultimate point and G is breaking point. Okay, so that is the notations for the A, B, C, D, E, F, G. So A, for A notation, that is limit of proportionality. So limit of proportionality and these are the ranges. 0 to A is a linear region and 0 to B is elastic region and B to D is yielding range and D to E is strain hardening range and EF is plastic range and FG is fracture range from the stress strain diagram. So what is limit of proportionality? So limit of proportionality up to point A, the stress strain curve is a straight line. So పాయింట్ ఏ దాకా వచ్చేసరికి ఇక్కడ ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఉంది. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినప్పుడు 0 to ఏ దాకా వచ్చేసరికి ఏంటి, స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ దిస్ ఇండికేట్ ఏ డైరెక్ట్ ప్రపోర్షన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇన్ దిస్ రేంజ్. సో స్ట్రెస్ స్ట్రెయిన్ వచ్చేసరికి ఏంటి, డైరెక్ట్ ప్రపోర్షన్. సో స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు స్ట్రెయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెస్ డిక్రీజ్ అయితే స్ట్రెయిన్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్ బిట్వీన్ ది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఈ రేంజ్లో ఉన్నప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో దట్ పాయింట్ ఏ ఈజ్ కాల్డ్ ది లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో
అందుకని ఆ పాయింట్ ఏని లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అన్నారు. సో 0 to A దాకా, సో ఈ 0 to A రేంజ్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్. సో ఆ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ బిట్వీన్ ది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో దట్స్ వై ద A పాయింట్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ పాయింట్. అండ్ ఫర్ ఎలాస్టిక్ లిమిట్, సో ఎలాస్టిక్ లిమిట్ వచ్చేసరికి ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ B. ఇట్ డినోట్స్ ది పాయింట్ B. ఎట్ ఎనీ స్ట్రెస్ అప్ టు పాయింట్ B, the specimen will return to its original dimension upon removal of the loads. So up to point B at any stresses up to point B. సో ఏ స్ట్రెస్ అయినా కూడా పాయింట్ B దాకా వచ్చేసరికి అది డిఫార్మేషన్ అనేది జరిగినా కూడా మళ్ళీ అది ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, సో లోడ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత B పాయింట్ దాకా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ B పాయింట్ దగ్గరికి లోడ్ అనేది డిఫార్మేషన్ అనేది జరుగుతున్నా కూడా ఆ లోడ్ అనేది రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసిద్ది. సో అప్పుడు దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అన్నారు. సో ఫర్ స్ట్రెసెస్ హయ్యర్ దాన్ B, సో B పాయింట్ తర్వాత, సో B పాయింట్ కన్నా కూడా లోడ్స్ అనేవి ఇంకా స్ట్రెసెస్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు the specimen will not be able to return to its original dimension on the removal of load. సో B పాయింట్ దాకా స్ట్రెసెస్ అనేవి మనము ఇంక్రీజ్ చేసినా కూడా ఏంటి అని అంటే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి రీచ్ అయితే పాయింట్ B తర్వాత అని అంటే పాయింట్ B కన్నా కూడా హయ్యర్ స్ట్రెసెస్ అనేవి ఏమైనా కూడా అంటే నథింగ్ బట్ హయ్యర్ లోడ్స్ అనేవి ఏమైనా కూడా ఆ స్పెసిమన్ మీద పడ్డప్పుడు అని అంటే ఆ స్పెసిమన్ మీద జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి అది చేంజ్ అవ్వదు. ఓకే, సో పాయింట్ B రిప్రజెంట్స్ ది లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో అప్పుడు పాయింట్ B వచ్చేసరికి లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అప్ టు పాయింట్ B దాకా వచ్చేసరికి ఎంత లోడ్ అనేది ఇంక్రీజ్ చేసినా కూడా అప్ టు పాయింట్ B దాకా దానికి ఒరిజినల్ పొజిషన్కి రీచ్ అవుతుంది అది ఆ స్పెసిమన్ అనేది. పాయింట్ B తర్వాత కనుక స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అయితే మాత్రం దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి అది రీచ్ అవ్వదు. సో దట్స్ వై ద B పాయింట్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ elasticity point. So since a permanent deformation occurs when the material is subjected beyond this point, so that this point B is called the elastic limit. So permanent deformation occurs when the material is stressed beyond this పాయింట్. సో ఏంటి ఈ పాయింట్ B దాకా, సో లిమిట్ ఎలాస్టిక్ లిమిట్ పాయింట్ దాకా వచ్చేసరికి ఎంత లోడ్ అనేది ఇంక్రీజ్ అయినా దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి ఇంక్రీజ్ అవుతుంది కానీ పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది మాత్రం జరగదు. B పాయింట్ దాకా టెంపరీ డిఫార్మేషన్ మాత్రమే జరిగింది. ఆఫ్టర్ ది B పాయింట్ పర్మనెంట్ డిఫార్మేషన్ విల్ బీ అక్కర్డ్. సో దట్ ద పాయింట్ B ఈస్ కాల్డ్ ది ఎలాస్టిక్ లిమిట్. సో కమింగ్ టు ది పాయింట్ C. సో పాయింట్ C ఈజ్ నథింగ్ బట్ yield point. Okay, when tensile load further increases, stresses reaches yield stress and material starts yielding. Even for a small increase in stress, the increase in the strain is very large. So tensile load further increases, stress reaches yield stress. సో ఇంకా పాయింట్ B తర్వాత, సో అనంటే అప్ టు పాయింట్ C దాకా వచ్చినప్పుడు టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అది ఈల్డ్ స్ట్రెసెస్ దాకా రీచ్ అవుతుంది. సో ఆ ఈల్డ్ స్ట్రెసెస్ అనేవి రీచ్ అయినప్పుడు ఏంటి మెటీరియల్ అనేది ఈల్డింగ్ అంటే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఈల్డింగ్ పొజిషన్కి మెటీరియల్ అనేది రీచ్ అవుతూ ఉండేది. సో ఈవెన్ ఫర్ ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ ద ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ ఈజ్ వెరీ లార్జ్. సో కొంత స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా స్ట్రెయిన్ వచ్చేసరికి ఏంటి ఎక్కువ. సో స్ట్రెయిన్ వాల్యూ వచ్చేసరికి ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ సడన్లీ ఫాల్స్ షోయింగ్ ఏ డిక్రీజ్ ఇన్ స్ట్రెస్. సో దట్స్ వై ఏంటి స్ట్రెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా స్ట్రెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి పాయింట్ C దగ్గర నుంచి పాయింట్ Dకి దాని యొక్క పొజిషన్ అనేది షిఫ్ట్ అయింది. ఓకే, సో ఎందుకు అని అంటే అందుకే C పాయింట్ నేమ్ అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అన్నారు. అండ్ నెక్స్ట్ D పాయింట్ ఈజ్ ది లోయర్ ఈల్డింగ్ పాయింట్. ఓకే, సో
పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది అక్కర్ అవుతుంది కాబట్టి సో ఆ పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది పాయింట్ బి తర్వాత అనేది అక్కర్ అవుతుంది కాబట్టి సి పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కొంత స్ట్రెస్ కొంచెం కనుక స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుందిలే కానీ స్ట్రెస్ మీద కంటే కూడా ఇంకా ఎక్కువగానే ఇంక్రీజ్ అవుతుంది కొంచెం స్ట్రెస్ ఇంక్రీజ్ అయినా కూడా. సో అందుకని అప్పర్ ఈల్డింగ్ పాయింట్ సి దగ్గర నుంచి సడన్గా డిక్రీజ్ అనేది జరిగింది. సో ఆ సడన్గా డిక్రీజ్ అనేది ఎక్కడికి పాయింట్ డి దాకా. సో distinct portion from where sudden fall to curve occurs is known as upper yielding point. ఎక్కడైతే కర్వ్ అనేది డిక్రీజ్ అవుతుందో ఆ పాయింట్ వచ్చేసరికి అప్పర్ yielding పాయింట్ అన్నారు. అండ్ ద పొజిషన్ అప్ టు విచ్ ఫాల్ ఆఫ్ కర్వ్ అక్కర్స్ ఈజ్ నోన్ యాజ్ లోయర్ yielding పాయింట్. సో ఆ కర్వ్ ఎప్పుడైతే ఆ సి పాయింట్ దగ్గర నుంచి కర్వ్ అనేది ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో సో ఆ డిక్రీజ్ అవుతున్నటువంటి ఆ పాయింట్ వచ్చేసరికి పాయింట్ డి, దట్ ఈస్ ద లోయర్ yield పాయింట్. This is followed by the sudden stretching of the material at constant stress from lower yielding point to the point E. So sudden stressing. సో మెటీరియల్ వచ్చేసరికి సడన్గా స్ట్రెచ్ అయింది. సో ఆ మెటీరియల్ అనేది సడన్గా స్ట్రెచ్ అయినప్పుడు కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అప్ టు ది పాయింట్ డి టు ది పాయింట్ ఈ. This point where the stress is constant from lower yielding point is known as strain hardening point. సో లోయర్ yielding పాయింట్ దగ్గర నుంచి అంటే నథింగ్ బట్ డి టు ఈ పాయింట్ దాకా కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ లోడ్ అనేది ఉంది. సో ఆ కాన్స్టెంట్ లోడ్ అనేది ఉంది కాబట్టి పాయింట్ డి టు ఈ దాకా వచ్చేసరికి దాన్ని స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ అని అన్నారు. ఓకే, సో బియాండ్ ది స్ట్రెయిన్ హార్డనింగ్ ద స్ట్రెస్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెయిన్. సో ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ పాయింట్ దాకా వచ్చేసరికి సో ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ పాయింట్ ఉంది కదా, సో ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ ముందుకు వచ్చే ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ రీచ్ ముందు దాకా స్ట్రెస్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెయిన్. సో స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్ టు ది స్ట్రెయిన్ హార్డనింగ్ range. So the portion of the curve beyond strain hardening represents the strain hardening range. సో పాయింట్ డి నుంచి ఈ దాకా వచ్చేసరికి స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ పాయింట్ అనేది ఇండికేట్ చేసింది. సో నెక్స్ట్ అల్టిమేట్ పాయింట్. సో ఏబిసిడిఈ త్రో ఈ 5 పాయింట్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది point F. So coming to the point F, F is nothing but ultimate load is defined as maximum load. So point F is the ultimate point, nothing but F. So ultimate load is defined as maximum load. So ultimate load is nothing but maximum load, and stress corresponding to ultimate load is known as ultimate stress. సో అల్టిమేట్ లోడ్కి కరస్పాండింగ్గా వచ్చేటటువంటి స్ట్రెస్నే నథింగ్ బట్ అల్టిమేట్ స్ట్రెసెస్ అన్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్రేకింగ్ పాయింట్ ఆఫ్టర్ రీచింగ్ అల్టిమేట్ స్ట్రెస్. సో ఆఫ్టర్ రీచింగ్ ది అల్టిమేట్ స్ట్రెస్, సో ఎఫ్ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అయిందో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ సడన్లీ ఫాల్స్ విత్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ అండ్ స్పెసిమన్ బ్రేక్స్. సో ఎఫ్ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో సో ఆ ఎఫ్ పాయింట్ అనేది రీచ్ అయిన తర్వాత సడన్గా కర్వ్ అనేది ఫాలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ సడన్గా కర్వ్ ఫాలింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ అని వచ్చేసరికి ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్పెసిమన్ బ్రేక్స్. సో జీ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్పెసిమన్ అనేది, సో ఎఫ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అల్టిమేట్ అంటే మ్యాక్సిమం లోడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ మ్యాక్సిమం లోడ్ అటైన్ అయింది అని అంటే అల్టిమేట్ స్ట్రెసెస్ అనేవి రీచ్ అయినాయి. సో అల్టిమేట్ స్ట్రెసెస్ అనేవి రీచ్ అయిన తర్వాత సడన్గా ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు ఎఫ్ పాయింట్ దగ్గర నుంచి జీ దగ్గర నుంచి సడన్గా ఫాలింగ్ అనేది జరిగింది. సో నెక్స్ట్ ద స్ట్రెస్ కరస్పాండింగ్ టు బ్రేకింగ్ పాయింట్. సో ఆ బ్రేకింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కరస్పాండింగ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ కరస్పాండింగ్ స్ట్రెసెస్ని నథింగ్ బట్ బ్రేకింగ్ స్ట్రెస్ అన్నారు. సో ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యొక్క డిస్క్రిప్షన్. సో ఫస్ట్
యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో ఒక స్పెసిమెన్ అనేది 2 జాస్ మధ్య ఫిక్స్ చేసి సైమల్టేనియస్గా లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఎంత ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లోడు ఎక్స్టెన్షన్ సైమల్టేనియస్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ స్ట్రెయిన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో ఆ స్ట్రెసెస్ ఆ స్ట్రెయిన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి ఒక గ్రాఫ్లో ప్లాట్ చేస్తే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది అనుకున్నాం. సో గ్రాఫ్లో ప్లాట్ చేసిందే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. సో ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇది. సో ఎక్స్ యాక్సిస్లో స్ట్రెస్ అనేది కన్సిడర్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ వై యాక్సిస్లో స్ట్రెస్ అనేది కన్సిడర్ చేసుకున్నాడు. సో అప్పుడు 0 to ఏ. సో క్యాల్కులేషన్ అనేది మొత్తం మార్క్ చేస్తే 0 to ఏ పాయింట్ అండ్ నెక్స్ట్ BCDEFG. సో ఏ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నథింగ్ బట్ లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో బి పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎలాస్టిక్ లిమిట్ అండ్ సి పాయింట్ అప్పర్ ఈల్డింగ్ పాయింట్, డి పాయింట్ లోయర్ ఈల్డింగ్ పాయింట్, ఈ వచ్చేసరికి స్ట్రెయిన్ హార్డనింగ్ పాయింట్ అండ్ ఎఫ్ అల్టిమేట్ పాయింట్ అండ్ నెక్స్ట్ జీ బ్రేకింగ్ పాయింట్. 0 to ఏ దాకా వచ్చేసరికి నార్మల్గా ఇంక్రీజ్ అయింది. స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంటే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతాము. సో అలా జరిగింది అప్ టు పాయింట్ ఏ దాకా. అండ్ నెక్స్ట్ పాయింట్ బి దాకా వచ్చేసరికి ఏంటి అని అంటే ఎలాస్టిక్ లిమిట్ దాకా వచ్చింది. సో ఆ ఎలాస్టిక్ లిమిట్ వచ్చేసరికి బి పాయింట్ దాకా వచ్చేసరికి ఏంటి అని అంటే ఎంత స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా ఆ స్పెసిమెన్ వచ్చేసరికి దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి రీచ్ అవ్వగలిగే లిమిట్ దాకా బి ఉంది. ఆఫ్టర్ ద బీ పాయింట్, బియాండ్ ది బీ పాయింట్ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసరికి అది రీచ్ అవుతుంది. సో స్పెసిమెన్ అండ్ నెక్స్ట్ బీ పాయింట్ తర్వాత వచ్చేసరికి దాని యొక్క ఎలాస్టిసిటీ, సో ఎలాస్టిక్ లిమిట్ అనేది అది లాస్ అయింది కాబట్టి ఆ బీ పాయింట్ దగ్గర తర్వాత వచ్చేసరికి సో ఆఫ్టర్ ది బీ పాయింట్ ఇట్ కెనాట్ రీచెస్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఒరిజినల్ పొజిషన్ అనేది రీచ్ అవ్వదు కాబట్టి ఆఫ్టర్ ది పాయింట్ బి ద మెటీరియల్, సో ఆ స్పెసిమెన్ వచ్చేసరికి ఈల్డింగ్ జోన్ అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఈల్డింగ్ జోన్ అనేది రీచ్ అయినప్పుడు కొంత స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా స్ట్రెయిన్ వచ్చేసరికి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల సడన్గా పాయింట్ సి దగ్గర నుంచి పాయింట్ డి అనేది డిక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. సో ఆ ఎక్కడైతే సడన్ డిక్రీజింగ్ అనేది జరుగుతుందో సో ఆ పాయింట్ సీని వచ్చేసరికి అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అండ్ నెక్స్ట్ డిక్రీజ్ అయినటువంటి పాయింట్ని నథింగ్ బట్ లోయర్ ఈల్డింగ్ పాయింట్ అన్నారు. సో ఆ లోయర్ ఈల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి D2E. సో ఆ D2E వచ్చేసరికి కాన్స్టెంట్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ఆ కాన్స్టెంట్ స్ట్రెసెస్ వచ్చేసరికి D2E. సో ఆ D2E రేంజ్ని నథింగ్ బట్ స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ అన్నారు. సో ఆ స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ తర్వాత మళ్ళీ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ చేసినప్పుడు పాయింట్ ఈ దగ్గర నుంచి ఎఫ్. సో ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ అల్టిమేట్ లోడ్. సో అల్టిమేట్ లోడ్ అనేది ఎప్పుడైతే రీచ్ అయిందో దాని నథింగ్ బట్ మ్యాక్సిమం లోడ్ అనేది అన్నాం. సో ఆ మ్యాక్సిమం లోడ్ సైమల్టేనియస్గా ఆ లోడ్కి స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయితే సో కరస్పాండింగ్ ది అల్టిమేట్ లోడ్ అల్టిమేట్ స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్. సో అల్టిమేట్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయినప్పుడు అక్కడ పాయింట్ ఎఫ్. సో ఆ పాయింట్ ఎఫ్ దగ్గర నుంచి సడన్గా డిక్రీజింగ్ అనేది జరిగింది. సో ఆ సడన్గా డిక్రీజింగ్ అనేది జరిగినప్పుడు ఏంటి స్ట్రెయిన్ వచ్చేసరికి సడన్గా ర్యాపిడ్ ఇంక్రీజ్, స్ట్రెయిన్లో వచ్చేసరికి ర్యాపిడ్. సో ర్యాపిడ్గా స్ట్రెయిన్ యొక్క వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆ స్ట్రెయిన్ యొక్క వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎఫ్ నుంచి జీ పాయింట్ అండ్ నెక్స్ట్ జీ దగ్గర నుంచి బ్రేకింగ్. సో బ్రేకింగ్ లోడ్ అనేది కరస్పాండింగ్ టు ది బ్రేకింగ్ లోడ్ బ్రేకింగ్ స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్. అక్కడి నుంచి ఆ జీ పాయింట్ దగ్గర ఆ స్పెసిమెన్ అనేది బ్రేక్ అయింది. సో లోడ్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం లోడు అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ ఎక్కడ స్పెసిమెన్ అనేది జరిగిద్ది అని ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ నోట్ చేయడం, దాన్ని బట్టి ఒక స్పెసిమెన్ని ఎలా టెస్ట్ చేయాలి, లోడ్స్ వచ్చేసరికి ఎలా అండ్ నెక్స్ట్ ఏ పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేసిద్ది అనేది ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో మనం ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ గీయడం ద్వారా మనకు ఆ స్పెసిమెన్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనకు అర్థమవుతుంది. ఓకే, సో సమ్ ఆఫ్ ది టర్మ్స్ we have to discuss here. So some of the terms is nothing but tenacity or nothing but ultimate stress. So ultimate stress anna tenacity anna rendu okate. Okay, for a material the greatest load required to fracture the material divided by the area of original cross section at the point of fracture. So greatest load,
సో ఫ్రాక్చర్ అని అంటే నథింగ్ బట్ అల్టిమేట్ స్ట్రెస్ అని అంటే ఇందాకల స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో అల్టిమేట్ లోడ్ అనేది కరస్పాండింగ్ టు ది అల్టిమేట్ లోడ్ అల్టిమేట్ స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్. సో అల్టిమేట్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయిన తర్వాతే కదా బ్రేకేజ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడైతే ఆ మెటీరియల్ వచ్చేసరికి ఫ్రాక్చర్, సో ఆ ఫ్రాక్చర్ అనేది జరిగింది. సో ఆ ఫ్రాక్చర్ అనేది ఎంత లోడ్ దగ్గర అయితే జరుగుతుందో ఆ యొక్క లోడు డివైడెడ్ బై అది ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుంది. సో ఆ ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుంది, ఈ రెండింటి యొక్క రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్ములా ఫర్ ది అల్టిమేట్ స్ట్రెస్. సో గ్రేటెస్ట్ లోడ్ రిక్వైర్డ్ టు ఫ్రాక్చర్. ఇప్పుడు ఒక స్పెసిమన్ కన్సిడర్ చేసాం. సో ఆ స్పెసిమన్ని కన్సిడర్ చేసినప్పుడు ఫ్రాక్చర్ అవ్వడానికి ఎంత లోడ్ అయితే రిక్వైర్ అవుతుందో, సో ఆ ఎంత లోడ్ దగ్గర ఆ స్పెసిమన్ అనేది బ్రేక్ అవుతుందో ఆ లోడు డివైడెడ్ బై ఆ స్పెసిమన్ యొక్క ఒరిజినల్ క్రాస్ సెక్షన్. సో ఆ ఏరియా ఎంత, అది నథింగ్ బట్ ఫార్ములా ఫర్ ది అల్టిమేట్ స్ట్రెస్. సో వర్కింగ్ స్ట్రెస్, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ ఆన్ ఏ మెటీరియల్ ఈజ్ కాల్డ్ ది వర్కింగ్ స్ట్రెస్. సో ఇప్పుడు ఏదైనా ఒక స్పెసిమన్ తీసుకున్నాం అనుకో, సో ఆ స్పెసిమన్ వచ్చేసరికి ఎంత పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేది అది బేర్ చేయగలుగుతుంది. సో ఆ పర్మిసిబుల్ అది ఎంతవరకు అయితే బేర్ చేయగలుగుతుందో దాన్ని నథింగ్ బట్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెసెస్ అన్నారు. సో ఆ మెటీరియల్ మీద ఎంతైతే మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేవి వచ్చినా కూడా ఆ బాడీ వచ్చేసరికి రెసిస్ట్ చేయగలుగుతుందో దాన్ని నథింగ్ బట్ వర్కింగ్ స్ట్రెస్. సో ఆ వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిజైన్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, సేఫ్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, పర్మిసిబుల్ స్ట్రెసెస్ అయినా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద వర్కింగ్ స్ట్రెస్. అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈ అల్టిమేట్ స్ట్రెస్ డివైడెడ్ బై వర్కింగ్ స్ట్రెస్, రేషియో ఆఫ్ ది వర్కింగ్ స్ట్రెస్ బై అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఈ రెండింటి యొక్క రేషియోని నథింగ్ బట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నారు. సో నెక్స్ట్ ప్రూఫ్ స్ట్రెస్. స్ట్రెస్ కరస్పాండింగ్ టు 0.2% ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఈజ్ నోన్ యాజ్ ప్రూఫ్ స్ట్రెస్ అండ్ this also taken as yield stress. So proof stress is nothing but yield stress also. Okay, so మైల్డ్ స్టీల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది డ్రా చేస్తాం. సో ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది డ్రా చేసినప్పుడు 0.2% దగ్గర స్ట్రెయిన్ అనేది స్ట్రెస్ కరస్పాండింగ్ టు 0.2% ఆఫ్ స్ట్రెయిన్. సో 0.2% దగ్గర స్ట్రెయిన్, సో 0.2% స్ట్రెయిన్ దగ్గర స్ట్రెస్ అనేది ఎంత ఉంది, సో ఆ స్ట్రెస్ వచ్చేసరికి ఎంత స్ట్రెసెస్ అయితే డెవలప్ అవుతున్నాయో సో దాన్ని నథింగ్ బట్ ప్రూఫ్ స్ట్రెస్ అన్నారు. సో ప్రూఫ్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈల్డ్ స్ట్రెస్. అండ్ హుక్స్ లా. సో హుక్స్ లా వచ్చేసరికి ఏంటి అని అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రక్చరల్ అనాలిసిస్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ ఈజ్ ద హుక్స్ లా. సో హుక్స్ లా ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. సో ఎలాస్టిక్ లిమిట్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ అనేది స్ట్రెస్ యొక్క, సో అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెస్ డిక్రీజ్ అయితే స్ట్రెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది సిమిలర్గా, సో స్ట్రెస్ స్ట్రెయిన్, సో ఎలా అప్ టు ది ఎలాస్టిక్ లిమిట్. సో దట్ ఈస్ ది హుక్స్ లా. సో ఇన్ అదర్ వర్డ్స్ యాక్సియల్ స్ట్రెస్ టు ది కరస్పాండింగ్ యాక్సియల్ స్ట్రెయిన్. సో యాక్సియల్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ యాక్సియల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియోనే నథింగ్ బట్ హుక్స్ లా అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్ ఆర్ నథింగ్ బట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని కూడా అనొచ్చు. సో ఆ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ అయినా అవ్వచ్చు, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అయినా అనొచ్చు, ఎలాస్టిక్ మాడ్యులస్ అని కూడా అనొచ్చు. సో లీనియర్ అని అంటే నథింగ్ బట్ స్ట్రెస్ స్ట్రెయిన్, రేషియో బిట్వీన్ ది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ యంగ్స్ మాడ్యులస్. సో స్ట్రెస్కి యూనిట్స్ ఏంటి, kN/m², స్ట్రెయిన్కి నో యూనిట్స్. కాబట్టి స్ట్రెస్కి ఏ యూనిట్స్ అయితే వస్తాయో యంగ్స్ మాడ్యులస్కి కూడా సేమ్ యూనిట్స్ అనేవి వస్తాయి. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్. సో
డిఫార్మేషన్ అండర్ యాక్సియల్ లోడ్. సో డిఫార్మేషన్ అండర్ యాక్సియల్ లోడ్. సో యాక్సియల్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ యాక్సియల్ లోడ్ అంటే నథింగ్ బట్ యాక్సిస్లో పాయింట్ పి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇది మెంబర్. సో మెంబర్ యొక్క లెంత్ వచ్చేసరికి క్యాపిటల్ ఎల్. సో లోడ్ పి అనేది యాక్ట్ అవుతుంది. సో పైన వచ్చేసరికి స్ట్రెచ్ అయ్యి ఉండి కింద లోడ్ అనేది పాయింట్ పి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ పి అనే లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దానికి డిఫార్మేషన్ వచ్చేసరికి క్యాపిటల్ ఎల్ నుంచి డెల్టా ఎల్ అనేది డిఫార్మేషన్. సో ఆ డిఫార్మేషన్కి ఫార్ములా చూడండి. సో యాక్సియల్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో యాక్సియల్ లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు డిఫార్మేషన్ వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో దానికి వచ్చేసరికి ఒక బార్, కన్సిడర్ ఏ బార్ ఆఫ్ లెంత్ ఎల్ ఇన్ ఎంఎం. సో లెంత్ ఎల్ అండ్ కరస్పాండింగ్ ఏరియా, ఈ కరస్పాండింగ్ బార్ యొక్క ఏరియా ఎంత అన్నాడో క్యాపిటల్ ఏ. సో లెంత్ వచ్చేసరికి ఇన్ ఎంఎం అండ్ ఏరియా యూనిట్ వచ్చేసరికి ఎంఎం స్క్వేర్ సబ్జెక్టెడ్ టు యాన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ పి న్యూటన్స్. సో యాక్సియల్ లోడ్ వచ్చేసరికి పి. సో లోడ్కి యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్స్. సో దెన్ ద డిఫార్మేషన్ ఆర్ చేంజ్ ఇన్ లెంత్. సో ఈ ఎల్ అనే లెంత్ యొక్క బార్ అనేది కన్సిడర్ చేశారు. సో బార్ యొక్క లెంత్ వచ్చేసరికి ఎల్, దానికి ఏరియా వచ్చేసరికి ఏ అండ్ నెక్స్ట్ దాని మీద వచ్చేసరికి యాక్సియల్ లోడ్ అనేది పి అనే లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ పి అనే లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దాంట్లో అని అంటే నథింగ్ బట్ ఆ బార్లో వచ్చేటటువంటి డిఫార్మేషన్ కానీ చేంజ్ ఇన్ లెంత్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు స్ట్రెయిన్ ఫార్ములా తెలుసు. సో స్ట్రెయిన్ వచ్చేసరికి నథింగ్ బట్ స్మాల్ ఈ. సో చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో ఇక్కడ జనరల్ డైమెన్షన్ వచ్చేసరికి లెంత్ వైజ్గా తీసుకున్నారు కాబట్టి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ ఎంత మనం కన్సిడర్ చేసుకుంది డెల్టా ఎల్ డివైడెడ్ బై స్మాల్ ఎల్. సో డెల్టా ఎల్ మనకు కావాల్సింది చేంజ్ ఇన్ లెంత్ కాబట్టి. సో చేంజ్ ఇన్ లెంత్ కాబట్టి స్మాల్ ఎల్ ఇంటూ ఆపోజిట్లో ఉన్నటువంటి స్ట్రెయిన్ వచ్చేసరికి ఎల్ ఇంటూ ఈ కింద వచ్చింది. సో కమింగ్ టు ది ఆఫ్టర్ ది యాజ్ పర్ ది హుక్స్ లా. సో హుక్స్ లా అంటే నథింగ్ బట్ ఏంటి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. సో ఎలాస్టిక్ లిమిట్లో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్. సో యాజ్ పర్ ది హుక్స్ లా. సో అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ యంగ్స్ మాడ్యులస్ అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రెయిన్ వచ్చేసరికి స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుందిగా. సో అందుకని యంగ్స్ మాడ్యులస్ అనేది కన్సిడర్ చేసుకుంటే క్యాపిటల్ ఈ దట్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ వచ్చేసరికి క్యాపిటల్ పి బై స్ట్రెయిన్ వచ్చేసరికి స్మాల్ ఈ. సో స్ట్రెయిన్ని వన్ సైడ్ రాసుకుంటే అప్పుడు క్యాపిటల్ పి బై యంగ్స్ మాడ్యులస్. సో క్యాపిటల్ పి బై యంగ్స్ మాడ్యులస్ అది క్యాపిటల్ పి బై క్యాపిటల్ ఈ. జనరల్గా వీ నో దట్ స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ బై ఏరియా అని అంటే మనకు యాక్చువల్లీ ఈ ఇప్పుడు దీన్ని దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ స్ట్రెయిన్ ఉంది కదా, స్ట్రెయిన్ స్మాల్ ఈ ఈక్వల్ టు క్యాపిటల్ పి బై క్యాపిటల్ ఈ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పి ఉంది చూసారా, జనరల్గా మనం జనరల్ ఫార్ములా ఫర్ ది స్ట్రెస్ దాన్ని ఈ స్ట్రెయిన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వల్ టు పి బై ఏఈ. సో పి బై ఏఈ కాబట్టి చేంజ్ ఇన్ లెంత్. సో ఇక్కడ డెల్టా ఎల్ ఉందిగా, సో ఈ డెల్టా ఎల్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పిఎల్ బై ఏఈ. ఓకే, సో పిఎల్ బై ఏఈ. సో డిఫార్మేషన్ అండర్ యాక్సియల్ లోడ్ చేంజ్ ఇన్ లెంత్ నథింగ్ బట్ డెల్టా ఎల్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. సో నెక్స్ట్ ఇంకా టర్మ్స్ ఉన్నాయి. సో ఇంకా టర్మ్స్ వచ్చేసరికి ఇప్పటిదాకా అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఏంటి, వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, హుక్స్ లా అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, అండ్ షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెయిన్, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో షియర్ స్ట్రెస్. సో ఆ షియర్ స్ట్రెస్ అంటే ఏంటో మనకు తెలియాలి అని అంటే, సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి ఒక స్క్వేర్ బ్లాక్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ స్క్వేర్ బ్లాక్ వచ్చేసరికి డిసి అంటే సిడి పోర్షన్లో హింజ్డ్ అనేది జరిగింది. సో హింజ్డ్ అనేది జరుగుతున్నప్పుడు
సో డీసీ పాయింట్ సేమ్. సో ఆ డీసీ పాయింట్ అనేది సేమ్గా ఉంది, కానీ ఏ నుంచి డిఫార్మేషన్, సో ఏ నుంచి దాని యొక్క పొజిషన్ ఏ డాష్కి షిఫ్ట్ అయితే బి నుంచి వచ్చేసరికి దాని యొక్క పొజిషన్ బి డాష్కి. సో లాటరల్గా పి అనే లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ పి అనే లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు షియర్ స్ట్రెస్ని కన్సిడర్ చేయాలి అని అంటే ఫార్ములా. సో ఈ డయాగ్రామ్ని బట్టి మనకి అసలు డెఫినేషన్ తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడు ఈ లోడ్ వచ్చేసరికి ఎలా ఉంది, టాంజెన్షియల్గా లోడ్ అనేది ఉంది. ఏ నుంచి దాని యొక్క పొజిషన్ ఏ డాష్కి ఉంది, బి నుంచి బి డాష్కి. సో వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు టాంజెన్షియల్ లోడ్, సో టాంజెన్షియల్ లోడ్ అంటే నథింగ్ బట్ పి అనే లోడ్. సో ఈ పి అనే లోడ్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో అప్పుడు స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఈజ్ నోన్ యాజ్. సో టాంజెన్షియల్ లోడ్ వల్ల టాంజెన్షియల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ టాంజెన్షియల్ స్ట్రెసెస్ని నథింగ్ బట్ షియర్ స్ట్రెసెస్ అన్నారు. సో వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు టాంజెన్షియల్ లోడ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈజ్ నోన్ యాజ్ షియర్ స్ట్రెస్. సో టాంజెన్షియల్ లోడ్ అనేది సబ్జెక్ట్ అవుతున్నప్పుడు టాంజెన్షియల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో క్యాల్కులేషన్ ఆఫ్ ద టాంజెన్షియల్ స్ట్రెసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ షియర్ stress. It is denoted by the letter tau or Fs. And for shear strain, సో ఈ టాంజెన్షియల్ లోడ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ టాంజెన్షియల్ లోడ్ అనేది ఎంత ఏరియా, సో ఆ యాంగులర్ డిఫార్మేషన్, సో ఆ యాంగులర్ డిఫార్మేషన్ ఈ టాంజెన్షియల్ లోడ్ అనేది అక్కర్ అయినప్పుడు యాంగులర్ డిఫార్మేషన్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అవుతున్నటువంటిదే నథింగ్ బట్ షియర్ స్ట్రెయిన్. అంటే యాంగులర్ డిఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ బై ది అప్లికేషన్ ఆఫ్ టాంజెన్షియల్ లోడ్. సో ఆ టాంజెన్షియల్ లోడ్ వల్ల యాంగులర్ డిఫార్మేషన్ అనేది ఎంత జరుగుతుంది. సో అదే నథింగ్ బట్ షియర్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ phi. అండ్ modulus of elasticity is ratio between the shear stress to the shear strain is called modulus of elasticity. So modulus of elasticity is nothing but shear stress is tau by shear strain is phi. It is denoted by the letter capital C or capital N or capital G. So today class is terms and shear stress and shear strain diagram and definition of strain and classification of strains also. Remaining we will continue in next class.